సో సార్ మనశంకర వరప్రసాద్ గారి సినిమా గురించి మాట్లాడుకోవాలి. సో ట్రైలర్ కానీ టీజర్ కానీ అనిల్ రావిపూడి గారి సినిమా అంటేనే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు, మాస్ ఆడియన్స్కి మాస్, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఏంటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది, ట్రైలర్ టీజర్ అలాగే సాంగ్స్ కానీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీరు చూసారు కదా, ఏ సాంగ్ కూడా అలా రిలీజ్ చేసిన వెంటనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. యాక్చువల్గా అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు చిరంజీవి గారు అవకాశం ఇవ్వటం అనేది కూడా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే ఆయన్ని ఎంకరేజ్ చేయాలి. అప్కమింగ్ డైరెక్టర్, చాలా అదృష్టవంతులు అనిల్ రావిపూడి గారు. అలాగే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారు ఉన్నారు. కో ప్రొడ్యూసర్గా సుష్మిత కొనిదెల ఫస్ట్ టైం చేశారు. ఆల్మోస్ట్ మీరు గమనిస్తే కాస్ట్యూమ్స్ అన్నీ కూడా స్పెషల్గా ఉన్నాయి చూడండి, సుష్మిత గారు డిజైన్ చేసినవి. అలాగే తను కంప్లీట్గా ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన పూర్తి ఎఫర్ట్స్ అనేది పెట్టారు చిరంజీవి గారి పెద్ద కూతురు సుష్మిత కొనిదెల గారు. సార్ చిరంజీవి గారు లుక్స్ కానీ అవి కానీ ఎలా అనిపించినా, ఆయన చాలా లీన్ అయ్యారు, మళ్ళీ వింటేజ్ లుక్లో కనిపించబోతున్నారు. ఏంటి ఆ లుక్స్ గురించి ఏం చెప్తారు? అసలు చాలా ఈ సినిమా కోసం చిరంజీవి గారు తన బాడీ షేప్ మొత్తం మార్చేశారు చూడండి. అసలు ఎంత యంగ్గా కనిపిస్తున్నారో చూడండి. ఒక 70 years పర్సన్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో మీరు ప్రతి పోస్టర్లో చూడండి, ఇప్పటివరకు రిలీజ్ అయినాయి చూడండి. అసలు సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అసలు ఒక 3 hours ఒక సెకండ్ కూడా మనం తల తిప్పలేమంట, అంత బాగా ఉంటుందంట. సార్ చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అసలు చిరంజీవి గారిని ఎందుకు అడ్మైర్ చేస్తారు? చిరంజీవి గారిలో అసలు మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కష్టపడే తత్వం. అసలు ఎక్కడ కూడా ఆయన వన్ డే కూడా ఎప్పుడన్నా రెస్ట్ తీసుకున్నట్టు ఉండరు చూడండి. కంటిన్యూషన్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎవరినైనా గమనించండి, ఆయన ఎలాంటి స్థాయి వ్యక్తితోనైనా ఆయన చూపించే రెస్పెక్ట్ చూడండి. ఎలాంటి వాళ్ళైనా ఆయన రీచ్ అయిన వాళ్ళు మీరు ఎవరైనా అడగండి, ఒక్కసారి ఆయన చూస్తే ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. అసలు చూడగానే ఫస్ట్ టైం చూస్తే ఆ వైబ్రేషన్ తట్టుకోవటం చాలా కష్టం. అలాగే సేవాగుణం మీరు ఇవాళ చూసినట్లయితే 1998 నుంచి 2026 వరకు 28 సంవత్సరాలు 365 రోజులు 24 గంటలు ఆయన స్థాపించిన ఏదైతే చిరంజీవి బ్లడ్ అండ్ ఐ సెంటర్ ఉందో ఎప్పుడు తెరిచి ఉంటుంది. ఏ అర్ధరాత్రి అపరాత్రి ఎవరికి అవసరమైనా కూడా డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. మనం కనుక చూసినట్లయితే ఒక్క చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి 10 లక్షల మంది పైగా బెనిఫిట్ అయ్యారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళలో ప్రతి కోటి మందిలో 1 లక్ష మంది చిరంజీవి గారి నుంచి బ్లడ్ కానీ ప్లేటెట్స్ కానీ తీసుకొని బెనిఫిట్ అయి ఉన్నారు. ఆ సేవాభావం అనేది అంతమందికి అన్ని సంవత్సరాల నుంచి ఒక ఆర్గనైజేషన్ తన సొంత డబ్బుతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరూ కూడా రక్తం అందక మరణించకూడదు అని చెప్పి ఆయన ఏదైతే ఒక అంకిత భావంతో స్టార్ట్ చేశారో, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎక్కడ బ్లడ్ డోనర్స్ ఉన్నా కూడా ఆయన అభిమానులే. ప్రపంచం మొత్తం ఆయన అభిమానులు ఉన్నారు. ఎవరికి ఆపద వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. అలాగే కొన్ని వేల మందికి చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా కంటి చూపు ప్రసాదించారు. అది మామూలు విషయం కాదు. వేల మంది వాళ్ళు కలెక్ట్ చేసిన కార్నియాస్తో ఇవాళ చూపు చూస్తున్నారు.